నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్ నేను సోనియా బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాత బస్తీ మెట్రోకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఏడుపాయల వనదుర్గ భవానిని దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అఖండ జ్యోతి యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైట్ డీటెయిల్స్ చూసే సుమారు 2,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన పాత బస్తీ మెట్రో శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గంలో 5 మెట్రో స్టేషన్లు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీలు ఇచ్చిన సోనియమ్మ మాట నిలబెట్టుకుంటామని అందులో 3 గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ఎంపీ అజ్దుద్దీన్ మంత్రులు పాల్గొన్నారు. बताना चाह रहे मेरे भाइयों, सीएम साहब ने कहा कि 100 दिन के अंदर 6 गारंटी में 4 गारंटी कर दिए. इस तरीके से वो जिम्मेदार मैं उठाऊंगा, इसमें कोई शक नहीं है. मैं आपको वादा कर रहा हूँ, मेरा जिम्मेदारी है. जितने भी पैसे का ज़रूरत है पूरे पैसे सरकार के तरफ से जो लोन मिलेगा, जो केंद्र सरकार से जो लेना है, सबसे मिलके सबसे ले लेता हूँ. दिखाएंगे कोई को इतने ही बोलते हैं. मैं आपको शुक्रिया अदा करते हुए मेरा भाषण यहाँ खत्म कर रहा हूँ. धन्यवाद मित्रों. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇది పాత నగరం కాదు, ఇది అసలైన హైదరాబాద్ అని చెప్పారు. మరి అసలైన హైదరాబాద్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు పేద మధ్యతరగతి వారి ప్రజా రవాణా కోసం మెట్రో రైలు అందుబాటులోకి తెచ్చారు. అలాగే మైనారిటీ విద్యా సంస్థల్ని ఈరోజు ప్రజాంకితం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా సహించేది లేదని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల తమ తండ్రి దివంగత వెంకటస్వామి పేరుతో పలువురు బోర్డు ఏర్పాటు చేసి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని పేపర్లో వచ్చిందని ఆగ్రహించారు. ఆక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఏసీపీలను ఎమ్మెల్యే కోరారు. మహాశివరాత్రి శుభాకాంక్షలతో సహా యావత్ బెల్లంపల్లి ప్రజలందరికీ మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, యావత్ తెలంగాణ తరఫు నుంచి మా సోనియమ్మ తల్లి, మల్లికార్జున ఖర్గే అంకల్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి పేరున నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈట వల్ల ఒక వారం 10 రోజుల కింద ప్రత్యేకంగా రగడంబాల బస్తీల ఆ సమస్య ఒక ఇన్సిడెంట్ అయింది. ల్యాండ్ గ్రాబింగ్ అనే సమస్య డిస్కషన్ వచ్చింది. దానికి ఏ లెక్క ప్రకారంగా పట్టాలు చేయాలనో దాన్ని చేయండి. పట్టాలు కాకపోతే దాని గిట్ట అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్, అన్ఆథరైజ్డ్ గిట్ట ఉంటే అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోమని ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేసిన, ఇంక్లూడింగ్ కలెక్టర్ కూడా నిన్న మీటింగ్ అయింది. కౌన్సిలర్ ద్వారా కూడా మాట్లాడినాము. దాన్ని సర్వే చేసి ఇక్కడ ఉన్న బెల్లంపల్లి గతంగా ఎవరి మీద దాని గురించి ఆరోపణలు, వాళ్ళకి తెలిసి తెలియనట్టు మాట్లాడు, ఒక్కళ్ళ గురించి మాట్లాడే సమస్య, దీన్ని టాలరేట్ చేసే సమస్య లేదు. ఎందుకంటే ఎవరు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, ప్రైడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. అందరు ఏంటంటే రేపే 24 అవర్స్లో కావాలంటే అది నా కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఎవరు భగవంతుడు పై నుంచి వచ్చినా కూడా చేయలేరు. నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. దయచేసి ఈ మాటను అందరూ గమనించాలని నేను ప్రజలకు కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఆర్డీఓ గారిని, మా ఏసీపీ గారిని కూడా మీరు లా ప్రకారంగా ఏది గైడ్లైన్స్ ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మీ అందరితో నా రిక్వెస్ట్. అండ్ కైండ్లీ టేక్. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఎస్పీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విడివిడిగా దర్శించుకున్నారు. అనంతరం సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండే విధంగా దీవించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
దుర్గా భవానీ మాత మరి జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మ చాలా ఆనందంగా ఉంది. మరి అమ్మ ఏదైనా అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం దుర్గా భవానీ మాత అమ్మ ఆశీర్వాదం ఉండాలని మరి నర్సాపూర్ నియోజక ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. అమ్మ ఆశీస్సులతో వారి సమస్యలు తీర్చేదిగా ఆ శక్తిని నాకు ఇవ్వాలని మరి ప్రజా సమస్యలు తీర్చేటట్టుగా నన్ను ఆశీర్వదించాలని అమ్మని ప్రార్థిస్తాను. అధికారులు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. గారికి ఈఓ గారికి మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున జాతర ఎన్నో జిల్లాల నుంచి మరి తెలంగాణ యావత్ జిల్లాల నుంచి కూడా ఇక్కడ వేరే రాష్ట్రాలకు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కనుక పకడ్బందీ ఏర్పాటు చేసి రేపటి వరకు మంచి విజయవంతంగా పకడ్బందీగా 7 మాయల దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రోజు బర్కత్పురలోని యాదాద్రి భవన్ నుండి యాదాద్రి క్షేత్రానికి స్వామివారి 30వ అఖండ జ్యోతి యాత్రను ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ అఖండ జ్యోతి యాత్రను చేపడతారని, ఈ యాత్రలో పాల్గొని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, బ్రహ్మోత్సవాల కోసం యాదాద్రి క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నట్లు బిర్లా ఐలయ్య తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించడానికి కాలినడకన భక్తులతో కలిసి వెళ్లారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ అమ్ముతున్న ముఠాను జగిత్యాల పోలీసులు పట్టుకున్నారని, ముఠాలో 4 వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. మనం ఇక్కడ అరెస్ట్ చేశాము. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి A3 ఉంది, కెమెరా ఎలియాస్ బతినోజు రజిత, A4 ఉన్నారు, ఈమెకి హస్బెండ్ అవుతాడు, ఆయన బతినోజు శ్రవణ్ కుమార్, వీళ్ళిద్దరూ కరీంనగర్కి చెందిన వాళ్ళు. అట్లాగే కొక్కర్కని చంద్రయ్య ఎలియాస్ గురుని పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక 395 ఫేక్ సర్టిఫికేట్స్ అట్లా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 5 మొబైల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసినాము. ఒక నెట్ క్యాష్ ఉంది 25,000 వరకు. వ్యక్తులు ఎవరైతే అక్కడ వెస్ట్ బెంగాల్లో తయారు చేసి వీళ్ళకి పంపే వాళ్ళు ఉన్నారు, రబీ రాయ్, లక్ష్మీ రాయ్, వాళ్ళ గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. జగిత్యాలలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. ప్రోటోకాల్ వివాదంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారిని సముదాయించారు. శాసనసభ్యులు ఉన్నప్పుడు మేము గౌరవించుకున్నాం. ఏ నాయకుడు గుర్తించాలి ఒక్క వీడియో చెప్పండి. ఏ నాయకుడు 5 సంవత్సరాలు డిస్టర్బ్ చేయాలి సార్. పెద్దలు అప్పుడు శాసనసభ్యులు ఉన్నప్పుడు
నేను ఓడిపోయినా ఏనాడో డిస్టర్బ్ చేసావా? ఎన్ని మీటింగ్లలో వారు లేరు. కేటీఆర్ గారు వచ్చినప్పుడు నేను ఇవాళ మొదటి మొదలే మహిళా ఆరోగ్యం సాధికారత హక్కుల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపేట నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు 3K వాకథాన్ నిర్వహించారు. ఓజోన్ హాస్పిటల్ ఎండీ దీప్తి మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన 10,000 మంది పాఠశాల బాలికలను లక్ష్యంగా చేసుకుని HPV టీకా కార్యక్రమాన్ని అమలు చేయడం 2024లో కీలకమైన అంశమని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 50% డిస్కౌంట్తో వారం రోజుల పాటు గర్భాశయం ముఖద్వార క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్తో పాటు ఫ్రీ గైనిక్ కన్సల్టేషన్ వెల్ ఉమెన్ ప్యాకేజ్ ఓజోన్ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ పూజిత కోరారు. ఈ కార్యక్రమంలో ఓజోన్ హాస్పిటల్ COO మసూదన్ రెడ్డి, మహిళా డాక్టర్లు, నర్సులు, సంబంధిత పాఠశాల బాలికలు తదితరులు పాల్గొన్నారు. మహిళల దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మేము ఈ సందర్భంగా 3K వాకథాన్ అనేది స్టార్ట్ చేశాము. సో మేము ఈరోజు ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వరకు వి ప్లాన్డ్ వాక్. అండ్ ఈరోజు నుంచి మా దగ్గర HPV వ్యాక్సిన్ అంటే సర్వైకల్ వ్యాక్సిన్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఈరోజు నుంచి 50% డిస్కౌంట్తోని మన దగ్గర అందుబాటులో ఉంటుంది. అండ్ ఇంకోటి century fighting for the women's rights and equality. Even today we are celebrating this day in the equality of women, celebrating the equality of women, and also fighting the gender parity. So today we commemorate and start this Women's Day with the 3K Sari Walkathon women packages. So I urge all the women to come and take part and ensure that they take up this package and make sure they are all healthy, because this year our theme is a healthy woman fosters a healthy family. A healthy family shapes a healthy society, and a healthy society builds a healthy nation. Thank you. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలో BVR IT ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఈ బాజా విద్యుత్ వాహనాల పోటీలు రామచంద్రపురం చెరువులో 2.5 కిలోమీటర్ల వరకు కొనసాగుతున్నాయి. 17వ ఎడిషన్ విష్ణు మోటార్ స్పోర్ట్స్ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారి సౌత్ ఇండియాలో ఈ బాజా మరియు సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ వారి ఈ బాజా వెహికల్ కాంపిటీషన్ 2024 ఇది మొదటిసారి మన సౌత్ ఇండియాకి రావడం, అందులో మెదక్ జిల్లా నర్సాపూర్ BVR IT కళాశాలలకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. Organizing this week of 2024, because I know it's always associated with Chitapur and later on Chittara, but it never took place in the south. And thank you very much to Dr. Vora and especially Mr. Sanjay Nibande, the entire team who actually made it possible. And a big thanks to Mr. Raman Singh and Srinivas. Done something different from the rest of your classmates. I think all of you deserve a round of applause. In fact, yesterday I had the good fortune of going on the endurance track. Mr. Martin took me around. For the first time BVR IT లో ఇంత పెద్ద ఈవెంట్ ఈ బాహా సాయి ఇండియా అనే ఈవెంట్ అవుతుంది. అండ్ ఈ ఈవెంట్లో మొత్తం 75 కాలేజెస్ పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో 3 days 30కి అయిపోతుంది. అండ్ 3:30కి జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. అండ్ క్యాష్ ప్రైజ్ అదంతా ఉంటుంది. రేపు 2 days హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అన్ని ఎలక్ట్రికల్ వెహికల్సేనా? కాదు, కొన్ని ఫ్యూయల్ వెహికల్స్ కూడా ఉన్నాయి, కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. అండ్ ఇట్లాంటి ఈవెంట్ మా కాలేజ్లో జరగడం మాకు చాలా హ్యాపీ. ఫస్ట్ టైం మీ కాలేజ్లో? ఇది ఫస్ట్ టైం, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం. ఇంకా అది కూడా మా కాలేజ్లో జరగడం ఇంకా హ్యాపీగా ఉంది. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామంలో అతి పురాతనమైన శివాలయంలో కృష్ణారెడ్డి స్వీట్ హౌస్ యాజమాన్యాన్ని లింగారెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం మరియు 500 మందికి మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లింగారెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు మరియు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఆలయ సేవా సమితి సభ్యులు సింగారం నవీన్, నీరుడు సుదర్శన్, దొంతి వెంకటేష్, తలారి బబ్లు, దొంతి సుధాకర్, దొంతి చిన్న సుధాకర్, కుమ్మరి రవి, తలారి ఆంజనేయులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ओम द्रवंदे राजा वरुणो द्रवंदेवो
ब्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् माङ्गल्यधारणमुहूर्तशुभमुहूर्तोऽस्तु द्वितीयं गृह्णवन्तो सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादि కళ్యాణము గణంబులు పరవశముందే నంది భృంగి వెంట నడువగా కళ్యాణము కమనీయము కాదా శ్రీ శివ పార్వతుల కళ్యాణము కమనీయము కాదా ఇంపుల హారము ఇంపుగా తొడిగి కదిలిన పార్వతి భువని చెందనా శ్రీ శివ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మున్సిపల్ చైర్మన్ రజిత, ఎస్ఐ మహేష్, టీపీసీసీ సభ్యుడు కెడం లింగమూర్తి ప్రారంభించారు. పోటీలను ఎస్ఐ మహేష్ టాస్ చేసి ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించి ఏకాగ్రతతో చదువుకోవడానికి తోడ్పడతాయని ఎస్ఐ మహేష్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీస్తున్న కబడ్డీ క్రీడా నిర్వాహకుడు కృష్ణను ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రజిత, టీపీసీసీ సభ్యుడు కెడం లింగమూర్తి అభినందించారు. రాగలిగింది. ముఖ్యంగా మనము గత 20-25 సంవత్సరాల నుంచి ఇళ్లలోనే గంటలు టీవీ చూసి లేదు సెల్ ఫోన్లో టైం విద్యా పరంగా ఉండేటువంటి విషయాల పట్ల మనం అంత సమయాన్ని వృధా చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ క్రీడల వల్ల ఊళ్ళో ఉండేటువంటి యువకులు, ఊళ్ళో ఉండేటువంటి రాజకీయాలు, ఊళ్ళో ఉండేటువంటి జనం కూడా ఒక మంచి ఆలోచనతోని, మంచి ఆరోగ్యంతో, మంచి అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. అట్లే కాకుండా ఇప్పుడు ఎస్ఐ గారు అన్నట్టు ఖాళీగా ఆకతాయిలకు ఆడుకుంటే అప్పుడు కృష్ణ అంటే మాకు, నేను పెద్ద కబడ్డీ ప్లేయర్ కావచ్చు కానీ మాకు తెలియదు సార్. అప్పుడు కృష్ణ అంటే మాకు తెలియదు. అయితే ఆడుకుంటుంటే చూసిండు, 2-3 రోజులు చూసిన తర్వాత వచ్చి 2015 జూన్లో మేము కబడ్డీ అసలు ఏంది, మాకు ఫస్ట్ మా సర్పంచ్ గారు మేము ముగ్గురు ఏఆరంటే ఫిజికల్ ఉంటేనే ఏఆర్ వస్తుంది. వాళ్ళందరూ ఆర్మీ అంటే చదువుకునే ఇంపార్టెన్స్ స్టార్ట్ అవుతుంది మన జీవితంలో. సో క్రీడ అనేది ఆటోమేటిక్ ఏమవుతుంది, అది నీవు ఎంత యాక్టివ్గా ఉంటే మనం మెంటల్గా కూడా చాలా ఫ్రీగా ఉంటాం. చదవడానికి కూడా నువ్వు మైండ్ ఫ్రీగా ఉంటే చదువులో కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. సో క్రీడలు అనేది మానసిక ఉల్లాసానికి ఒక నాంది అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఈ ఉస్మానాబాద్ ప్రాంతానికి కబడ్డీకి ఒక పేరు ఉందని చెప్పేసి కూడా అంటుంటారు అందరూ. సో ఇక్కడ నుంచి ఒక ప్రో కబడ్డీ ప్లేయర్ కూడా ఉంది. సో ఒక మంచి థాట్ ఇది. దీన్ని ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. ప్లేయర్స్ అందరికీ కూడా తమ్ముడు చెప్పాడు, మేము పెద్దగా చదువుకోలేదు కానీ మేము ఫిజికల్ ఫిట్నెస్గా ఉండడం వల్లే మాకు ఈ జాబ్లు వచ్చినాయి. పోలీసు ఉద్యోగాల్లో మేము సెటిల్ అయ్యాము. మీరు ఇంకా మంచి గుర్తింపు పొందాలని మరి ఇప్పుడు పార్టిసిపేట్ చేసే వారికి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, మరి గెలుపోవటములు సహజం, గెలుపొందిన వారికి అందరికీ కూడా మంచి శుభాకాంక్షలు అంతాయి. మరి ఓడినా కూడా ఇంకా మున్ముందు కూడా ఎలా విజయం సాధించాలనే స్పోర్టివ్గా ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటూ భాగస్వాములు చేసిన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి షాహీన్ నగర్ ఓమర్ కాలనీకి చెందిన ఉస్మాన్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో నడి రోడ్డుపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చికి తరలించారు. మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మొహమ్మద్ ఉస్మాన్ పై కాలపత్తార్ పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ ఉందని, అతనిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలియడంతో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో విచారణ చేపట్టామన్నారు. రోజు మధ్యాహ్నం అందాజ 12-12:30 ప్రాంతంలో ఇక్కడ పాడి షరీఫ్ పిఎస్ లిమిట్స్లో ఉమర్ కాలనీ అని చెప్పి ఈ దర్గా హిందూ టెక్ కంపెనీ పక్కన ఉండే దర్గాలో ఒక వ్యక్తిని మర్డర్ చేశారని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం అందుకున్న వెంటనే మా పిఎస్ సిబ్బంది, ఎస్ఐ గారు మరియు టీం అందరు కూడా రావడం జరిగింది. వచ్చి ఇక్కడ క్లూస్ అన్ని కూడా ప్రిజర్వ్ చేసి క్లూస్ టీం తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది. ఇందులో మేము తదుపరి ఎంక్వైరీ చేస్తే ఇతని పేరు, డిసీజ్డ్ పేరు మహమ్మద్ ఉస్మాన్,
ఇతను కాలాపత్తర్ నివాసిగా తెలుస్తుంది. ఇతనికి ఎందువల్ల చంపినారు ఏంది ఏంటనేది పూర్తి వివరాలు మేము తదుపరి ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాం. అంతేకాకుండా ఇతను ఇక్కడి నివాసి కాదు, మన అటు నుంచి వచ్చి దాదాపు 1 year నుంచి ఈ దర్గాలో ఈ పక్కన మసీద్లో నివసిస్తున్నాడని చెప్పి ఈ చుట్టుపక్కల వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇట్లా ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఏమన్నా ఇట్లాంటి ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే కూడా మాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. వాటిని పూర్తిగా అరికట్టడానికి మేము అన్ని రకాల చర్యలు చేపడతామని తెలియజేస్తాం. సకల సామాజిక రంగాల్లో మేము ఎంతమందిమో మాకంత వాటా ఉద్యమంలో భాగంగా చట్టసభలో బీసీ వాటా సాధన కోసం ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీసీ మహాపాదయాత్ర బృందం 9వ రోజు శనివారం భువనగిరి జిల్లా కేంద్రం చేరుకుంది. జాక్ నాయకులు సాయిని నరేందర్, మేకపోతు నరేందర్, బతల సిద్ధేశ్వర్, స్థానిక నాయకులు భువనగిరి శ్రీనివాస్ నేతతో కలిసి బెల్లి లలితక్క సమాధి వద్దకు వెళ్లి ఆమెకు నివాళి అర్పించారు. భువనగిరి సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించి మాట్లాడారు. వీరుడి గ్రామం నుంచి పాదయాత్ర మొదలైంది. ఇక్కడికి రావడానికి 9 రోజులు పట్టింది. భువనగిరి ఊరు, భువనగిరి జిల్లా చరిత్ర గల జిల్లా కాబట్టి అందరికీ బీసీ ఉద్యమాభివందనాలు. మేమెంతో మాకంత వాటా అనేటువంటి నినాదంతో చట్టసభల్లో మా వాటా కోసం ఒక మహాపాదయాత్ర తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, హిందూ బీసీ మహాసభ, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తారీఖు నుండి మడుగొల సాయన నేర్గంపల్లి నుండి ఈ పాదయాత్రను స్టార్ట్ చేసి వచ్చిన స్వతంత్రంలో మన బీసీ వాటా ఇంతవరకు ఎక్కడ లేదు. 70 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మన కోసం ఎవరు పోరాటం చేసిన లేదు కాబట్టి ఇన్నాళ్ళు ఈ 70 ఏళ్ళ చరిత్రలో మనకు తెలిసింది కాబట్టి మన బీసీలో మనమే చేసుకోవాలనే ఒక నినాదంతో ముందుకు వస్తున్నాము. ఈరోజు ఇక్కడ భువనగిరిలో బెల్లిలత గౌరీ దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించినాము. ఈరోజు మనకి నిన్న మాకు సాయంత్రము మన భువనగిరి సీనన్న మాకు షెల్టర్లు కల్పించి భోజనం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈరోజు మమ్మల్ని ఊరి బయట ఈ స్వాగతం పలుకుతూ అన్న సీనన్నకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారాం డివిజన్ పరిధిలోని పాండు బస్తీలో హనుమాన్ దేవాలయంలో గుండయ్య పూజారి ఆధ్వర్యంలో శివలింగ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ దేవాలయంలో శివలింగ ప్రతిష్టాపనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, శివలింగానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అభిషేకం చేయడం జరిగిందని, ప్రజలందరూ ఎల్లవేళ దేవస్థానానికి వచ్చి శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరారు. పాండుబస్తి హనుమాన్ దేవాలయంలో శివలింగం మొన్న ప్రతిష్టాపన జరిపించినాము. ఈరోజు భక్తులందరూ ఆ ఇద్దరు జంటల శివలింగాలకు ఇద్దరు కాబట్టి అందరూ భక్తులు ఎల్లవేళ ఇక్కడికి వచ్చి ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి పోగలరని మనవి చేయించున్నాము. ఓం నమ శివాయ. హర శంభో శంకర సాంబ సదాశివ హర హర మహాదేవ్. మల్లికార్జున స్వామి వారి దేవస్థానము జై సంతోష్ నగర్ నందు విశేషంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మాఘ బహుళ త్రయోదశి మహాశివరాత్రి పర్వదినము సదాశివుడు, భోలాశంకరుడు, దేవాదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ భక్తులందరికీ కూడా సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే ఒక నమ్మకము. అంతేగాక ఈ యొక్క సంతోష్ నగర్లో ప్రతి భక్తుడు కూడా సంవత్సరం లాగానే కాకుండా విశిష్టత ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయంలోకి ధర్మదర్శనం ఉంటుంది. ఇక్కడ ఏ విధమైనటువంటి టికెట్ కానీ తన యొక్క స్వయంగా తన చేతులతో స్వామివారికి జలములు కానీ వాళ్ళ శక్తి కొలది పంచామృతం కానివ్వండి, లేదంటే క్షీరం అంటే పాలే కానివ్వండి, ఈ విధంగా వాళ్ళ శక్తి కొలది ఈ యొక్క స్వామిపై నమస్కరించుకొని ఒకవేళ ఈ శివరాత్రి రోజున వాళ్ళు అభిషేకించుకుంటే కనుక వారి యొక్క సర్వ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము, అలాగే విశ్వాసం కూడా. కాబట్టి అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ జరుపుకుంటారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని బీఎస్ఆర్ కాలనీలోని కాశీ విశాలాక్షి, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం మరియు ప్రత్యేకంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ సుధాకర్, ముద్రాజ్ 1,16,000 రూపాయలు మరియు సూర్యోదయ కాలనీ దేవాలయానికి 1,51,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, ముద్రాజ్, బీఎస్ఆర్ కాలనీ ప్రెసిడెంట్ సునీత, సోమేశ్వరరావు, సుధానందం, వాసుదేవ్, అనుదీప్ తదితరులు కాలనీ పెద్దలు పాల్గొన్నారు. ఒకరొకరు లేచి
తాంబూలాలు ఇస్తుండండి. హ్యాపీ బర్త్డే చేస్తారు. పటాన్చెరు నియోజకవర్గం కృష్ణారెడ్డిపేట గ్రామం నుండి కిషోరెడ్డిపేట మరియు గెలపూర్ గ్రామం నుండి గోపి గురుస్వామి మరియు వారి బృందం 41 రోజుల పాటు కఠోర దీక్ష చేసి నేడు ఇరుముడితో మొక్కులు చెల్లించుకోవడానికి శ్రీశైలం బయలుదేరారు. గత 11 సంవత్సరాలుగా శివమాల ధరిస్తూ 41 రోజుల దీక్షతో స్వాములు శ్రీశైల దైవక్షేత్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా తాము శివమాల ధరిస్తున్నామని, శివనామ స్మరణతో కఠోరంగా దీక్ష చేస్తున్నామని, ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకున్నామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత బస్తీ మెట్రోకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూ కబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఏడుపాయల వనదుర్గ భవానిని దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అఖండ జ్యోతి యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిజీ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.